వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 3 రోజుల పాటు అమెరికాలో జరగనున్న క్వాడ్ సమ్మిట్ పాల్గొననున్న ప్రధాని మోడీ. మాజీ ఐపీఎస్ను చుట్టుముట్టిన ఈడీ 42,85,00,000 నగదు స్వాధీనం. సీతారాం యేచూరి సంస్కరణ సభ ఒకే వేదికపై సీఎం రేవంత్, కేటీఆర్. గోదావరిలో పైప్లైన్ నుండి గ్యాస్ లీక్, భయాందోళనకు గురైన స్థానికులు. ఇండ్ల అమ్మకాల ఢమాల్, హైదరాబాద్లో 42% సేల్స్ డౌన్. ప్రధాని మోడీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని క్వాడ్ సమ్మిట్లో పాల్గొంటారు. పలు ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రధానిగా మోదీ ఇప్పటి వరకు 8 సార్లు అమెరికాను సందర్శించారు. ఇప్పుడు తన 9వ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాజీ ఐఏఎస్ ఇంటి నుంచి 42,85,00,000 నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. బీఎస్ఈపీ ప్రభుత్వంలో తన ప్రభావాన్ని నెలకొల్పిన మాజీ ఐఏఎస్ అధికారి మహేందర్ సింగ్ కమలం ప్రాజెక్టు నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని ఈడీ రైడ్లో లభించిన పత్రాల ద్వారా కూడా స్పష్టమైంది. అందరూ దీనికోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చండీగఢ్లోని అతని ఇంట్లో లభించిన పత్రాలు మహేందర్ సింగ్తో పాటు చాలామంది వ్యక్తులను బహిర్గతం చేస్తున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాల ఆధారంగా 2011 సంవత్సరంలో నోయిడా డెవలప్మెంట్ అథారిటీలో పోస్ట్ చేయబడిన మరికొందరు ఉద్యోగుల వివరాలను ఈడీ ఇప్పుడు సేకరిస్తోంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈరోజు ఉదయం 11 గంటలకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్కరణ సభ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్మిక ఉపాధి శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఈ నెల 12న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంస్కరణ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, వివిధ వామపక్ష పార్టీల రాష్ట్ర నేతలను ఆహ్వానించారు. గోదావరి నదిలో గ్యాస్ లీక్ అవుతున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. యానాం, దరియాలతిప్ప, కాటనేనికోన మండలం బసులతిప్ప మధ్య ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి గోదావరిలో గ్యాస్ పైప్ లైన్ లీక్ అవుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ లీకేజీతో గోదావరిలో చుడులు తిరుగుతూ బుడగలు వేస్తూ నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి వస్తోంది. సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. దయచేసి ఒకసారి చూపించండి. ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది. ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం. అక్కడ పైప్ లీక్ అయింది. స్మెల్ కూడా వస్తుంది. ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది చూడండి. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు. పైకి చూడండి ఎలా పొంగుతుందో. ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి. ఆనవాళ్ళు అన్ని ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం. మేము ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఈసీకే పార్టీ నుంచి కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టు కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది. ఒక్కసారి వీడియో చూడండి. ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల పిస్టల్ పోవడం జరుగుతుంది. దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు, ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను. నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా. మల్లాడి కృష్ణారావు గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని మీద స్పందించాలి. రేపొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు. ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది. మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి. దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుందని తెలుస్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి భయం వేస్తుంది. అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. దయచేసి మీరు అందరూ కూడా దీని మీద స్పందించి. హైదరాబాద్లో జూలై, సెప్టెంబర్ మధ్య ఇళ్ల అమ్మకాలు సుమారు 42% క్షీణత నమోదవుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో 20,658 యూనిట్ల విక్రయం జరగగా
ఈసారి 12,082 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, నవీ ముంబై మినహా 9 ప్రధాన పట్టణాల్లో 18% తగ్గుముఖం పట్టినట్లు వివరించింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.